క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. సో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది ఎలిమినేషన్ అప్డేట్ మేబీ 11 o'clock చేస్తాను. సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్న ఎపిసోడ్ తర్వాత చాలా మార్పులే జరిగాయి. ఎస్పెషల్లీ తనూజ కళ్యాణ్ మధ్య వాళ్ళ ఓటింగ్ మధ్యలో ఏదైతే తేడా ఉంటుందో, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. సో బిగ్ బాస్ టీం కూడా అదే కావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారా అన్న టెన్షన్ ఆడియన్స్లో బిల్డ్ అవ్వాలి. వార్ వన్ సైడ్ అవ్వకూడదనే ట్రై చేస్తున్నారు. సో అలాగే జరుగుతుంది. సో నిన్న ఎపిసోడ్ ఆ అబ్బాయికి చాలా ప్లస్ అయిన ఎపిసోడ్ అది. ఎందుకంటే ఆ అబ్బాయి తన గురించి చెప్పుకున్నప్పుడు, సో తన బాధలు చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ దాంతో కనెక్ట్ అవుతాడు. ప్రతి ఒక్క అబ్బాయి, ఇప్పుడు నేను కూడా కనెక్ట్ అవుతాను, ఏదో ఒక సిచ్యువేషన్లో కనెక్ట్ అయ్యాను కూడా. అదే విధంగా ఇమాన్యుల్ చెప్పింది కూడా నేను ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యాను. బట్ ఇమాన్యుల్ బ్యాడ్ లక్ ఏంటంటే ఓటింగ్లో లేడు. ఓటింగ్లో ఉండుంటే సో ఇమాన్యుల్కి ఖచ్చితంగా నేనే ఓటేసి ఉండుండేమో. ఎందుకంటే అతను చెప్పిన జర్నీ అతనిలో నేను చూసుకున్నాను. కొన్ని సిచ్యువేషన్స్లో నేను కనిపించా అతనిలో నేను పడిన కష్టము ఏంటనేది అతనిలో నేను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఓటు వేయగలుగుతాను ఇమాన్యుల్కి. సో అలాగా కళ్యాణ్కి కానీ, అలాగా తనూజాకి కానీ, సో వాళ్ళ మదర్ అమ్మాయి కోసం నిలబడటము, ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలనుకోవటము. సో ఇలాగ ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురిని ప్రతి ఒక్కరూ ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి, మెజారిటీ వీళ్ళ ముగ్గురిని ఇష్టపడుతుంటారు కాబట్టి, సో వీళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. ఎస్పెషల్లీ కళ్యాణ్ దగ్గరికి వచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేసి ఉంటుంది. ఒకప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. బట్ ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు అంత బాగుండకపోవటము, పిల్లల్ని కండము, సో దాని తర్వాత పెంచలేకపోవటము, సో ఆ భారాన్ని తగ్గించుకోవటం కోసము, సో ఊరిలో ఉండే కుర్రాళ్ళు టౌన్లలోనో లేకుంటే వేరే చోటకి వెళ్ళి హాస్టల్స్లో ఉంటారు. ఎందుకు ఒక పూట భోజనం దొరుకుద్దని, 3 పూట్ల మంచిగా భోజనం దొరుకుద్దని, ఇంట్లో ఆ భోజనం 3 పూట్ల దొరకదని చెప్పి హాస్టల్లో ఉండే చదువుకునే పిల్లలు ఒకప్పుడు చాలామంది ఉన్నారు చాలా ప్రాంతాలలో. సో మరి అలాంటప్పుడు కొంతమంది పిల్లల్ని పెంచలేక సో వాళ్ళ అత్తగారింట్లోనో లేదా మేనమావ ఇంట్లోనో మేనత్త ఇంట్లోనో ఉండి పెంచిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. సో కాబట్టి ఆ అబ్బాయితో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. కళ్యాణ్ తోటి చాలా ఏదో ఒక టైం ఫ్రేమ్లో, ఇప్పుడు మరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో దూరంగా ఉంచేసి కళ్యాణ్ జరిగినట్టే జరగాలి అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతారు అంటే కాదు. అలాంటి టైం ఫ్రేమ్ ఏదో ఒకటి, తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ప్రతి కొడుకుకో ప్రతి కూతురుకో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. లేదా హాస్టల్స్లో ఉండటము, లేకుంటే వేరే చోటుకి వెళ్ళి చదువుకోవటము, సో అత్తగారింట్లో ఉండి చదువుకోవటము, అలాగా చాలా సిచ్యువేషన్స్లో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయ్యి ఉంటారు మేజర్గా. సో ఆ అబ్బాయికి అది ఏంటంటే చాలా ప్లస్ ఉంటుంది. అబ్బాయిని కదిలించింది. అంటే హౌస్లో ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోయారు, అబ్బాయిలో ఇంత ఉందా అని. సో రితు లాంటి వాళ్ళే దొంగ ఇంత దాచుకున్నావా లోపల అనేది. అంటే ఆ అబ్బాయి అంత లైటర్ వేలో మాట్లాడుతుంటాడు. ఆ అబ్బాయి చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు, చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు. అలాంటి అబ్బాయి వెనక ఆ గతము, అది అబ్బాయి జర్నీ, ఎప్పుడేం బిగ్ బాస్ జర్నీ కాదు అది, ఆ అబ్బాయి గతం. అది ఆల్రెడీ నడిచొచ్చింది, అది జరిగిపోయింది, అది గతం. ఆ గతాన్ని అబ్బాయి అంత గట్టిగా గుర్తు పెట్టుకొని లోపల పెట్టుకొని సో బయటకు నవ్వుతూ ఉన్నాడు, జరుగుతూ ఉన్నాడు. ఒక టైం వచ్చినప్పుడు బోస్ట్ అవుట్ అయ్యాడు. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు అబ్బాయిలో బ్లఫ్ చేయలేదు. అంటే లైక్ మా అమ్మ వాళ్ళు రావాలి హౌస్లోకి అంత చెప్పిన తర్వాత, మా అమ్మ వాళ్ళు రావాలి, అందరి ముందు వాళ్ళ మీద కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడగాలి, నేను వాళ్ళని తిట్టుకున్నాను అది ఇది అంటాడు, ఎందుకు వదిలేశారు అది ఇది అని. దాని తర్వాత డ్రామా చేయొచ్చు, దెర్ ఇస్ ఎ స్కోప్ డ్రామా చేయడానికి. ఆ డ్రామా ఏం చేయలేదు ఇప్పటికీ. స్టిల్ అదంతా చెప్పిన తర్వాత కూడా అబ్బాయి, అందుకని నాకు మా అమ్మ వాళ్ళ మీద అంత పెద్దగా వాళ్ళు వచ్చినా హౌస్లోకి రాకపోయినాక నాకేం అనిపించదు అని చెప్పాడు అబ్బాయి. నాకు అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్ డ్రామా చేసేదానికి స్కోప్ ఉన్నా కూడా చేయలేదు ఆ పిల్లోడు, నాకు అది నచ్చింది. సో ఆబ్వియస్లీ అబ్బాయితో కనెక్ట్ అవుతారు. సో అలాగే తనూజాతో కానీ అండ్ ఇమాన్యుయల్ తోటి కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది అంతగా లేదనమాట. అండ్ ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్లో లేడు కదా. సో తనూజ దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు 3 పిల్లల్ని పెంచడము మామూలు విషయం కాదు. సో అలాంటి స్టేజ్ నుంచి ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చి నెట్టుకుంటూ వచ్చి ఇంత స్టేజ్కి వచ్చి ఇంత మందిని ఆ అమ్మాయిని ఇష్టపడేలాగా అమ్మాయి గేమ్ ఆడటం కానీ, అమ్మాయి అలా చేసుకోవడం కానీ, ఒక యాక్ట్రెస్గా మారటం కానీ, ఆ అమ్మాయి లైఫ్లో కూడా ఎంతో కొంత హడిల్స్ ఉంటాయి. మేబీ ఇప్పుడు అక్కడ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అందరి జీవితం కళ్యాణ్ లాగా ఉండదు, అందరి జీవితం తనూజ లాగా ఉండదు, అందరి జీవితం ఇమాన్యుయల్ లాగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్క లాగా ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది అడుగుతుంటారు, ఒక ఫూలిష్ క్వశ్చన్ అడుగుతుంటారు, ఎవరి జర్నీ, ఎవరి బాధ మీకు బాధ అనిపించింది, ఎవరి జర్నీ, ఇలాంటి తుప్పాస్ క్వశ్చన్స్ ఇవన్నీ. కొంతమంది పోల్స్ కూడా పెడుతుంటారు, గలీజ్ ఉంటుంది ఆ విషయంలో పోల్స్ పెట్టడంలో. అలా అడిగినా కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఒక్కొక్కరికి ఎమోషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి లైఫ్లో ఒకేలాగా ఉంటే ఇంకేమి,
హ్యాపీయే కదా, అందరూ అంబానీలు అయిపోతారు కదా, ఇంకెవరు ఉంటారు కాదా? సో అలా ఉండదు, ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది, సో తనుజ దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి, డెమోన్ దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి, కళ్యాణ్ దాంట్లో మనం ఏం తీసుకోవాలి, ఇమాన్యుయల్ లైఫ్ నుంచి మనం ఏం ఇన్స్పైర్ అవ్వాలి, సో ఇలాంటివి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే తెలుసుకున్నాము. అండ్ డెమోన్ దగ్గరికి వచ్చారు కూడా, అబ్బాయి చెస్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అంట అబ్బాయి. ఆ అబ్బాయిని మనం బుర్రలేదంటాము, ఆ అబ్బాయికి గేమ్ ఆడటం చేత కాదంటాము, అసలు అబ్బాయికి ఆలోచించే విధానమే తెలియదు అంటాం. మనం ఉండాలి, కొంచెమైనా వాడాలి, మన బుర్రలు మనం వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అబ్బాయి బుర్ర బాగానే పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ ఛాంపియన్ చెస్ అంటే ఎంతమందిని ఓడించుంటారు, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఎంతమందిని ఓడించుంటే అబ్బాయి డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయి ఉంటాడు. ఆ అబ్బాయి గేమ్ అవ్వచ్చు, ఆ అబ్బాయి మాటలు అవ్వచ్చు, అందుకని అంత హుందాగా ఉంటాడు అబ్బాయి. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. అలాంటి ఆలోచనలు అంటే లైక్ మన ఆలోచనని మనం చాలా కంట్రోల్గా పెట్టుకొని ఉండగలిగితేనే, అగ్రెసివ్గా మనం థింకింగ్ చేయకపోతేనే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటేనే మనం చెస్ మీద ఫోకస్ పెట్టగలుగుతాం. మనం వేసే మూవ్స్ కానీ చాలా ఫోకస్డ్గా ఉండాలి. సో ఆ అబ్బాయి అందుకే ఉంది, అంత ఫోకస్డ్గా ఉంటాడు, అంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. టూ మచ్గా అగ్రెసివ్ అవ్వడు అబ్బాయి. మేబీ అదే కారణం అనుకుంటా నాకు తెలిసి. సో అలాంటి అబ్బాయి తన గురించి చెప్పుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు దాంట్లో పాస్ట్ ఉండాలని, ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ పాస్ట్ ఉండాలని చెప్పి అనుకోం కదా మనము. మా బిగ్ బాస్ అవసరంకి వెళ్తున్నాం, నాకు ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటే బాగుండు, నేను అక్కడ చెప్పుకొని ఓట్లు సంపాదించుకుంటాను, ఇంత ఎవరికి ఉండదు కదా. సో ఆ అబ్బాయి జర్నీ అబ్బాయి ఎంతవరకు చెప్పుకున్నాడు అంతవరకు చెప్పుకున్నాడు. సో దాన్ని మనం గుర్తించాల్సింది ఏంటి, ఆ అబ్బాయికి బుర్ర ఉంది, ఆ అబ్బాయి బుర్ర తక్కువడు కాదు అని చెప్పి మనం గుర్తించాలన్నమాట. సో ఫస్ట్ ప్లేస్లో తనూజ గారు, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్, వెరీ క్లోజ్ టు తనూజ గారు, చాలా అంటే చాలా క్లోజ్. సో అఫీషియల్లో కూడా దగ్గర అలాగే ఉంటుంది, చాలా క్లోజ్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మూడో ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఆ స్కోప్ దొరకలేదు ఆమె గురించి ఆమె చెప్పుకోవడానికి, ఎందుకంటే ప్రతి ఒక్కరి దాంట్లో అంత ఉండదు కదా. సో కొంతమంది ప్యాంపర్డ్ కిడ్స్ ఉంటారు, కొంతమంది లైఫ్స్ చాలా నార్మల్గా క్యాజువల్గానే వెళ్తాయి. సో వాళ్ళ గురించి వాళ్ళు గట్టిగా చెప్పుకోవడానికి ఎమోషనల్గా ఏం ఉండదు. సో కాబట్టి వాళ్ళు చాలా ఫన్గానే చెప్పుకుంటారు. దాన్ని ఎపిసోడ్లో కట్ చేసి మనకి అన్సీన్లో పెట్టుంటారు. అది ఎంతో కొంత వేసి ఉంటే బాగుండేది ఎపిసోడ్లో. వాళ్ళు 4 మాటలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కదా ఆ సిచ్యువేషన్లో. సో అలా అంటే వాళ్ళ చైల్డ్హుడ్ గురించి చెప్పుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మదర్ ఫాదర్ గురించి అయినా వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఎపిసోడ్లో చాలా మంది కట్ చేశారు, బర్నీ గారివి వీళ్ళవి కట్ చేశారు, అండ్ ఇమాన్యుయల్వి, రితువి, సో సుమన్ అన్నవి, దివ్య వీళ్ళవి పెట్టారనమాట. దీంట్లో సంజన గారు 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో సుమన్ అన్నకు వచ్చాడు. సో సుమన్ అన్న కూడా తన గురించి తాను చెప్పుకోవటము. సో ఆల్మోస్ట్ ఎంతో కొంత కథలుంటారు సుమన్ అన్నకు కూడా. అండ్ ఆయన అక్కడి నుంచి ఇంత దూరం రావటం ఆయన, సో ఆయన జర్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందరూ సుమన్ అన్న ఫోటో చూసి అందరూ బాగుందని చెప్పారు కాబట్టి సుమన్ అన్నకు కూడా మంచి ఓటింగ్ అనేది పడుతుంటుంది. అండ్ 6th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు దివ్య అనే అమ్మాయి లేకపోతే ఆయన ఆటకి చాలా బాగుంటుందేమో, ఎందుకంటే ఆ అమ్మాయి ఆయనతో మాట్లాడే విధానము చాలా మందికి నచ్చట్లేదు. అది తెలియకుండానే ఆయన మీద కోపం వస్తుంది, ఆ అమ్మాయి మీద కోపం వస్తుంది, ఇద్దరి మీద కోపం వస్తుంది తెలియకుండానే. నిన్న నైట్ నన్ను మీరు ఎందుకు ఎత్తుకోలేదు, తను ఎందుకు ఎత్తుకున్నారని అడగడం, ఆయన చాలా క్యాజువల్గా నవ్వుతున్నాడు. ఆయన ఆ అమ్మాయితో చాలా హుందాగానే ప్రవర్తిస్తున్నాడు. ఈ అమ్మాయి ఒక్కొక్కసారి లైన్ దాటి మాట్లాడుతుంటుంది. అది చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తుంటే అది వేరే రకంగా అర్థమవుతుంది, ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. సీరియస్లీ ఎలిమినేట్ చేసేసి బయటికి పంపించేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే టూ మచ్ నెగిటివిటీ అమ్మాయికి వచ్చింది. లేకుంటే ఒకవేళ సేవ్ అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెప్పాల్సిందే. బట్ ఈ అమ్మాయి ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉంది. బర్నీ గారు సేవ్ అయిపోతారు నాకు తెలుసులేండి. అండ్ నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి రితు చౌదరి ఉంది. సో మోస్ట్లీ ఈ అమ్మాయి కూడా సేవ్ అవ్వచ్చు, బట్ షీఈ్ ఇన్ స్టిల్ డేంజర్ జోన్. ఏదైనా జరిగి ఆ తనుజ గారి చేత ఏదైనా జిమ్మిక్ కానీ చేయించగలిగితే సో ఈ అమ్మాయిని కూడా డేంజర్ జోన్లో పెట్టి సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి గేమ్ ఆడుతుందంటే చాలా గట్టిగా గేమ్ ఆడుతుంది. సో కెప్టెన్సీ టాస్క్లో కూడా చాలా ట్రై చేసింది అమ్మాయి అయినంత వరకు ఆ అమ్మాయి చేసింది. సో అంతకంటే ఎవరు చేయలేరు, ఎందుకంటే ఆ హోల్డ్ చేయటమే. ఎందుకంటే ఆ అమ్మాయి పడేసిన ఒక్కసారి నిఖిల్ పెట్టగానే వెయిట్ పెట్టిన 2 సెకండ్లకే నిఖిల్ పడేశాడంటే సో ఆ అమ్మాయి అంతలా పడేయటం వల్ల పెద్ద తప్పే లేదు, ఎందుకంటే తను ఎంతవరకు ఫైట్ చేయగలగాలో అంతవరకు ఫైట్ చేసింది ఆ అమ్మాయి. సో రితుది కూడా పర్లేదు ఓటింగ్. నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చి దివ్య అండ్ మన గౌరవ్, నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. సో దివ్యకి వాళ్ళిద్దరి మీద కొంచెం ఓటింగ్ పర్లేదు పడుతూనే ఉంది, ఎందుకంటే లైక్ ఈ అమ్మాయి కూడా ఇప్పుడు తనుజతో కలిసిపోయింది. సో తనుజతో బాగా మాట్లాడుతుంది. తనుజ హేటర్స్ ఎవరైతే ఉన్నారో మొన్న ఫస్ట్ రోజు ఈ అమ్మాయికి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ ఇప్పుడు వేయకపోతుండొచ్చు ఈ అమ్మాయికి, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా తనుజతో కలిసిపోయింది, తనుజాని కెప్టెన్ చేయాలనుకుంది. సో అలాంటప్పుడు కంప్లీట్గా తనుజ హేటర్స్ తనుజ ఫ్యాన్స్ ఇదే తిరుగుతూ ఉంటుంది గేమ్. సో మొత్తం ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళు కూడా ఓట్లు వేసుంటారు నాకు తెలిసి. సో ఈ అమ్మాయి కూడా స్టిల్ డేంజర్ జోన్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవలేదు. నేను 10ంటికి చెప్పే పేరు 11ంటికి చెప్పే పేరు ఈ అమ్మాయిది అయినా కానీ మీరు ఆశ్చర్యపోవలేదు.
సో ఆ అమ్మాయి పొజిషన్ అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్, నిఖిల్. సో గౌరవ్ యాక్చువల్గా ట్రై చేస్తున్నారు, భరణి గారు ఫేక్ అంటున్నాడు, భరణి గారిని ఎక్స్పోజ్ చేశాడు. ఎందుకంటే భరణి గారు తనుజ గెలవంగానే వెళ్ళి పైకెత్తి తిప్పాడు ఆయన, నా కూతురు గెలిచిందని. చూసే వాళ్ళందరికీ అరే ఎంత ప్యూర్ సోల్ రా, ఎంత ప్యూర్ బాండ్ రా అంటారు. కట్ చేస్తే భరణి గారు అంటున్నారు. సో రియల్ సపోర్టర్ నేను. భరణి గారు చెప్పలేదు అసలు పేరు, డెమోన్ పేరు, దివ్య పేరు చెప్పాను. మనకి దివ్య పేరు చెప్పినట్టు కనిపిస్తుంది ఎపిసోడ్లో. సో అండ్ ఇమాన్యుల్ కూడా చెప్పలేదు. ఇమాన్యుల్ కూడా మీరు రానవ్వాలనుకున్నానండి అంటారు ఇమాన్యుల్ కూడా. సో యాక్చువల్గా అక్కడ నిలబడింది గట్టిగా గౌరవ్, సుమన్ వాళ్ళిద్దరు మాత్రమే గట్టిగా నిలబడ్డారు తనుజ కోసం. మేబీ ఆ వీడియో ప్లే చేసి చూపిస్తారేమో, భరణి గారు ఏంటి అంటే నిన్ను అసలు సెలెక్ట్ చేశారు అనుకున్నావా ఏంటి, ఎవరు సెలెక్ట్ చేశారో తెలుసా, నీకోసం ఎవరు ఫైట్ చేశారో తెలుసా అని చెప్పి మేబీ చూపిస్తారేమో. అలా కొంచెం చూపించారనుకోండి గౌరవ్కి కొంచెం ప్లస్ అవుతుంది. ఓకే, నాకు కొంచెం గౌరవ్కి ప్లస్ అవుతుంది. మేబీ గౌరవ్ ఆలోచన కూడా అదే, పోయినసారి నా ఎలిమినేషన్ జోన్లోకి వచ్చాము, మనం తనుజాకి సపోర్ట్ చేస్తే తనుజ ఫ్యాన్స్ మనకి ఏమైనా ఓట్లు వేస్తారేమో, మన మీద కన్సర్న్ చూపెడతారేమో అని అనుకోని ఉండొచ్చు. అందుకనే కెమెరాస్ దగ్గరికి వెళ్ళి చెప్పుని ఉండొచ్చు. మళ్ళీ ఆ ఓట్స్ అన్ని భరణి గారికి యాడ్ వెళ్ళిపోతాయో అని చెప్పి భరణి గారు ఫేక్ రా బాబు నేనే సపోర్ట్ చేశారని చెప్పి ఆ అబ్బాయిలు చెప్పుకో ఉండొచ్చు. ఇదంతా అబ్బాయి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో జరిగి ఉండొచ్చు. ఓకేనా, నేను జస్ట్ నా అజంప్షన్ అంతే, ఇలా జరిగి ఉండొచ్చు. సో ఆ అబ్బాయి ఓట్ల కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ నిజమైతే చెప్పాడు కదా. సో మనం ఏదైతే అక్కడ చూసామో ఆ అబ్బాయి అదే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ ఈ అబ్బాయి పెద్ద ఓటింగ్ లేదు, అంటే నిఖిల్ నిన్న కొంచెం కష్టపడ్డారు. ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేసి ఉండుంటే నిఖిల్ లైక్ పెట్టంగానే అది పడేశారు వెంటనే ఆ యాపిల్. ఇంకొంచెం ట్రై చేసి ఉండుంటే నిఖిల్, కొంచెం గట్టిగా వర్కౌట్ చేసి ఉండుంటే, కెప్టెన్ అయ్యుంటే నిఖిల్, అది మామూలుగా ఉండేది కదా. నిఖిల్ ఇది పక్కా సేవ్ అయిపోయేవాడు. బట్ అలాంటి ఛాన్స్ రాలేదు కాబట్టి సో హీఈస్ ఇన్ స్టిల్ డేంజర్ జోన్. సో ఇప్పుడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు రితు చౌదరి కూడా డేంజర్ జోన్లో ఉంది. మొత్తం 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి బిగ్ బాస్ డెసిషన్ అండి కంప్లీట్గా. బిగ్ బాస్ డెసిషన్తో పాటు తనూజ గారి డెసిషన్ కూడా. సో వీళ్ళిద్దరి డెసిషన్ మీద సో వీళ్ళ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు హౌస్లో ఉండాలి, అసలు నో ఎలిమినేషనా అనేది వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు అండ్ తనూజ కూడా డిసైడ్ చేస్తుంది. సో ఏంటి పరిస్థితి, తనూజాకి చెప్పకపోతే ఎవరినొకరిని సేవ్ చేయమంటే మేబీ ఆ అమ్మాయి సేవ్ చేస్తుందేమో, అప్పుడు కూడా నమ్మకం లేదు. రితు ఉంటేనే సేవ్ చేస్తుంది, ఇంకెవరిని సేవ్ చేయదు. భరణి గారు ఉన్నా కానీ సేవ్ చేయదు. ఒకవేళ ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అయితే అసలు ఇంకా ఈ పర్సన్ ఎలిమినేట్ అయిపోయి ఈ పర్సన్ మళ్ళీ సేవ్ చేస్తామంటే అక్కడ ఆ ప్లేస్లో రితు చౌదరి ఉన్నా కూడా ఆ రితు చౌదరి కోసం కూడా వాడదు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు వేసి అమ్మాయిని వద్దు అనుకున్నారు కాబట్టి అమ్మాయిని బయటకు పంపించాలనుకున్నప్పుడు మళ్ళీ రితు కోసం వాడుద్దా అంటే వాడదు. ఎందుకంటే వేరే పర్సన్ ఒకవేళ సపోజ్ అక్కడ గౌరవం ఉన్నో లేదా నిఖిలో ఉన్నాడు అనుకో, వాళ్ళు కూడా ఆడే పర్సన్స్ కదా, ఈ అమ్మాయి ఎందుకు చేసింది ఇలాగ రితు కోసం అని అనేవాళ్ళు ఉంటారు, చెయ్యకపోతే ఎందుకు చేయలేదు అనే వాళ్ళు ఉంటారు. సో అమ్మాయి డెసిషన్ తీసుకుంటుంది. సో ఆ డెసిషన్ ఏది తీసుకున్నా ఫస్ట్ ఆడియన్స్ రెస్పెక్ట్కి ఫస్ట్ 2 వీక్స్ ఎలా అయితే రెస్పెక్ట్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే రెస్పెక్ట్ చేసిందని అనుకుంటారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ రివీల్ చేయకపోతే రితు ఉంటే తప్పితే ఇంకా ఎవరున్నా కూడా ఆ అమ్మాయి అది యూజ్ చేయదు. నేను యూజ్ చేయను అని చెప్పి మొహం మీద చెప్పేస్తుంది. ఓకేనా, అదన్నమాట సంగతి. సో ఏంటి ఎలా జరుగుద్ది అనేది మనం ఎలిమినేషన్ అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఈవెన్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా అది ఆల్మోస్ట్ తనూజ గారు ఇప్పుడు ఒక ఏవి రెడీ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరితే రెడీ అయింది అనుకో, ఇప్పుడు ఆ తనూజ గారు ఏదైనా అటు ఇటు చేస్తే నో ఎలిమినేషన్ అనేస్తారు, లేదు అంటే ఆ పర్సన్ ఎలిమినేట్ చేస్తారు. సో అదన్నమాట సంగతి. చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో, ఎలిమినేషన్ అప్డేట్లో. ఇది క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్. తనూజ దగ్గరికి చాలా క్లోజ్లో వచ్చేసాడు కళ్యాణ్. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో కళ్యాణ్కి ఏదో పాజిటివ్గా జరుగుతుంది అని చెప్పి టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇది కళ్యాణ్కి పాజిటివ్గా జరిగితే మాత్రం సో ఆ కళ్యాణ్ తనూజ నువ్వా నేనా అన్నట్టుంటారు. ఇప్పుడు నేనే అన్నట్టుంది తనూజ. సో అమ్మాయి ఓటింగ్ కూడా అలాగే ఉంది, డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంది ప్రెసెంట్ తనూజ. సో అది నువ్వా నేనా అనేలాగా బిగ్ బాస్ టీం తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అంత ఈజీగా వన్ సైడ్ గేమ్ అవ్వనివ్వరు, లాస్ట్ దాకా ఆ టెన్షన్ బిల్డ్ అవ్వాలి. సో అది జరగబోతుంది అనమాట. అది బిగ్ బాస్ టీం తప్పు కూడా లేదు, ఎందుకంటే కమర్షియల్ ఫార్మాట్లో ఆలోచించిన, టీఆర్పీ ఫార్మాట్లో ఆలోచించిన, సో వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ ప్లే వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు అలాగా. ఓకేనా, దానికి ఎవరున్నారు కరెక్ట్ పర్సన్ అన్నప్పుడు కళ్యాణే కనిపిస్తారు, ఇంకెవరు కనిపించరు వాళ్ళకి. సో డెమోన్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, ఎవరు కనపట్ల, కళ్యాణే కనిపిస్తున్నాడు. సో కళ్యాణే హైలైట్ చేశారనుకోండి గట్టిగా, అంటే ఇవి కళ్యాణ్ గేమ్ ఏం ఆడలేదు. ఓకేనా, ఒక గేమ్ ఆడింది, అది కూడా ఓడిపోయాడు. సో అయినా కానీ తన ఎమోషనల్ జర్నీ చెప్పుకున్నాడు, తన బాధ చెప్పుకున్నాడు తను. సో ఆ బాధని మేబీ అవున కళ్యాణ్ని అంటే మేము ఉన్నాం నీ కోసం అని చెప్పి ఆడియన్స్ చేత ఏమైనా గట్టిగా మాట్లాడించి సో కళ్యాణ్కి కొంచెం హైలైట్ చేస్తారేమో, చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అనేది. సో అదనమాట సంగతి. జై హింద్.